అండ్ రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్. ఇందులో మనకి 39 అటెండెంట్ గ్రేడ్ 1 సంబంధించినటువంటి జాబ్స్‌కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. అండ్ తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ఇది తెలంగాణ పెద్దపల్లి డిస్ట్రిక్ట్‌లో ఉంది. ఒకవేళ మీకు జాబ్ వస్తే అక్కడే పోస్టింగ్ అనేది వస్తుంది. అండ్ దీనికి సంబంధించి మిగతా వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, మనకి దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి 24/1 అంటే మనకి 24 జనవరి నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసినైతే మనకి 22/2 అనమాట. ఫిబ్రవరి 22 వరకు ఈవినింగ్ 5 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఫీ వచ్చేసినట్లయితే మనకి 200 రూపీస్ అనమాట. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇందులో వచ్చినటువంటి పోస్టులు ఏంటి, దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏందో తెలుసుకుందాం. అండ్ ఇక్కడ చూడండి, మనకి అటెండెంట్ గ్రేడ్ 1 అనమాట. ఇందులో మనకి ఫిట్టర్, డీజిల్ మెకానిక్ అండ్ మెకానిక్ రిపేర్ దీనికి సంబంధించి జాబ్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఫిట్టర్ సంబంధించి ఓపెన్లో 6 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 1 ఉంది, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ 2 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 1, టోటల్గా 10 పోస్టులు అనేవి ఉన్నాయి. అటెండెంట్ గ్రేడ్ 1 మెకానికల్ డిపార్ట్మెంట్లో ఫిట్టర్ సంబంధించి టోటల్గా 10 పోస్టులు అనేవి ఉన్నాయి. ఆ తర్వాత మనకి డీజిల్ మెకానిక్ అనమాట. అటెండెంట్ గ్రేడ్ 1 మెకానికల్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో డీజిల్ మెకానిక్ మనకి ఓపెన్లో 3 ఉన్నాయి. అండ్ అంతే అనమాట, ఓపెన్లో 3 పోస్టులు ఉన్నాయి, టోటల్గా 3. అండ్ ఆ తర్వాత మనకి మెకానిక్ రిపేర్ అనమాట. అటెండెంట్ గ్రేడ్ 1 మెకానికల్ డిపార్ట్మెంట్లో మెకానిక్ రిపేర్ సంబంధించి 2 పోస్టులు అనేవి ఉన్నాయి, అవి కూడా ఓపెన్లో ఉన్నాయి. ఆ తర్వాత మనకి అటెండెంట్ గ్రేడ్ 1 ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎలక్ట్రీషియన్ అనమాట. ఇందులో మనకి 15 పోస్టులు అనేవి ఉన్నాయి, ఓపెన్లో 7, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ 4, ఈడబ్ల్యూఎస్ 1. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్లయితే మనకి అటెండెంట్ గ్రేడ్ 1 ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ డిపార్ట్మెంట్లో ఓపెన్లో 3. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్లయితే మనకి ఓబీసీ సంబంధించి 1 పోస్టు, టోటల్గా 4 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానికల్ వచ్చేసినట్లయితే మనకి ఓపెన్లో 4 ఉన్నాయి. అండ్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ 1 ఉంది, టోటల్గా 5 పోస్టులు అనేవి ఉన్నాయి. సో పై పోస్టులన్నీ కలిపి మనకి టోటల్గా 39 పోస్టులు అనేవి ఉన్నాయి అటెండెంట్ గ్రేడ్ 1 సంబంధించి. అండ్ దీనికి సంబంధించినటువంటి శాలరీ ఎంతో మీకు చెప్తాను చూడండి. అండ్ దీనికి సంబంధించిన శాలరీ వచ్చేసినట్లయితే మీకు బేసిక్ అనేది 21,500 అనమాట. మీకు అలవెన్స్లో అన్ని కలిపి టోటల్గా 40,000 వరకు మీకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ మనకి 18 నుంచి 30 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే, ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఈ ట్రేడ్ అనేది కనపడుతుంది కదా, మీరు పైన పోస్టులు చూసారు కదా, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, మెకానికల్ రిపేర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించినటువంటి మెకానిక్. మీరు ఈ ట్రేడ్లో ఐటీఐ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. 10+ ఐటీఐ అనేది కంప్లీట్ చేసి ఉండాలి విత్ 60% అనేది ఉండాలన్నమాట. ట్రేడ్ అనేది మీరు ఇది చూసుకోవాలన్నమాట. ఈ ట్రేడ్లో మీరు చూసుకోవాలి. పైన మీరు పోస్టులని చెప్పాను కదా, ఈ ట్రేడ్లలో మీరు ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్ సంబంధించినటువంటి 10th+ ఐటీఐ విత్ 60% స్కోర్ అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 55% స్కోర్ ఉంటే సరిపోతుంది. అండ్ దీనికి సంబంధించి మనకి రిటర్న్ టెస్ట్ ప్లస్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీకు సెలెక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇది మనకి రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్ సంబంధించినటువంటి జాబ్ వివరాలు. అండ్ అంతేకాదు, దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లింక్, అప్లికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ తప్పకుండా మీకు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.